హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే పార్ట్ నెక్ బ్లౌజ్ కటింగు అండ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఈ వీడియో అయితే మీరు చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే కొత్తవారు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఇంకో 10 మందికి షేర్ అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. పార్ట్ నెక్ బ్లౌజ్ కట్ చేసుకోవడానికి నార్మల్ నెక్ కట్ చేసుకున్నట్టుగా మనము షోల్డరు 5.5 పెట్టుకుంటాం కదా, అదే విధంగా పెట్టుకొని మనము ఈ బ్లౌజ్ని కట్ చేసి కుట్టుకుంటామండి. బోట్ నెక్లో పార్ట్ నెక్ వస్తుంది కదా, ఇది నార్మల్ నెక్లో నేను పార్ట్ నెక్ కుడతాను. చూడండి, నేనైతే అస్త్ర అయితే కట్ చేసేసాను. ఈ బ్లౌజ్ లెంత్ 15 ఇంచీలు, షోల్డర్ 5.5, చెస్ట్ 36, ఆర్మోలు సగము అంటే మనం చుట్టూ కొలుసుకుంటాం కదా, దానిలో సగం అయితే 8.5 పెట్టుకున్నాను. అలాగే నడుము అయితే 32 ఇంచీలండి. ఈ విధంగా బ్లౌజ్ కట్ చేసుకున్నాను. ఇది చీరలో వచ్చిన పీసు. మనం ఇప్పుడు బ్లౌజు అలాగే లైనింగ్ మొత్తం కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నేను నెక్ ఎలా కట్ చేస్తున్నానో చూడండి. నెక్ 2.5, షోల్డర్ 3. చూడండి, ఇది పొడవు అయితే 4 ఇంచీలు తీసుకున్నాను. ఇలాగ అడ్డంగా కొంచెంగా డీప్గా రావడానికి 3 ఇంచీలు ఇలా పెట్టుకున్నానండి. ఇక్కడ ఇలా రౌండ్ కొట్టిన తర్వాత మనం ఈ బ్లౌజ్లో మొత్తం డీపు 10 ఇంచీలు బ్లౌజ్లో ఎంత తీసుకుని ఎలా కొలుసుకుంటే మనకి ఈజీగా నెక్ ఎంత కావాలనేది తెలుస్తుంది. ఇక్కడ కొంచెం డీప్ పెట్టుకోవాలి. 3.5 ఇంచీలు డీప్ పెడుతున్నాను. చూడండి, ఈ విధంగా అయితే మనము చాక్తో మొత్తము గీత పెట్టుకోవాలి. ఇలాగ ఈ విధంగా డ్రా చేసిన తర్వాత మనం కొద్దిగా ఇక్కడ డీప్ ఇస్తే పార్ట్ నెక్లో చాలా నీట్గా ఫిట్టింగ్గా ఉంటుందండి. షేప్ అందంగా వస్తుంది. నార్మల్ నెక్ కూడా మనము పార్ట్ నెక్గా కుట్టుకోవచ్చు, అంటే నార్మల్ షోల్డర్తో. ఇవి ఎక్కువ బోట్ నెక్లో కుడతారు. బోట్ నెక్ కుట్టేటప్పుడు ఇక్కడ బటన్ పెట్టి కుడతారు కదండి. నేనైతే ఈ బ్లౌజ్లో నార్మల్ నెక్ పెట్టాను కదా, దీనిలో అయితే డిజైన్తో హ్యాంగింగ్ చేసి, అంటే క్లాత్తో డిజైన్ చేస్తానండి. హ్యాంగింగ్స్, ఫ్లవర్ షేప్ హ్యాంగింగ్స్. అందుకనే ఈ వీడియో అయితే మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ బ్లౌజ్లో నేను పొగ్గ హ్యాండ్స్ కూడా కుట్టి చూపిస్తాను. ఈ బ్లౌజ్కి మనకి బార్డర్ రాలేదు. మనకి బార్డర్ చీరలకి బార్డర్ వస్తుంది కదా, అలాగే బార్డర్ రాలేదండి. ఈ మామూలు క్లాత్తో నేను పొగ్గ హ్యాండ్స్ ఎలా కుడతానో చూడండి. ఇప్పుడైతే నెక్ని ఈ విధంగా మొత్తం మనము కుట్టుకోవాలి. ఈ బ్లౌజు నెక్ కుట్టేటప్పుడు మనము అల్పి పిన్నులు ఉంటాయి కదా, అవైతే మొత్తము లైనింగ్కి అలాగే ఒరిజినల్ క్లాత్కి మొత్తం పరుచుకుంటూ నీట్గా సర్దుకుంటూ అలా మీరు పిన్నులు పెట్టారంటే ఈ నెక్ నీట్గా వస్తుంది. చూడండి, ఇలాగా నీట్గా సర్దుకోవాలి క్లాత్. ఇలా కుట్టిన తర్వాత మనం మొత్తం చుట్టూ క్లాత్ని కట్ చేసుకుంటూ మధ్యనే కట్ పెట్టుకోవాలండి. కట్ పెడితే ఈ క్లాత్ నీట్గా తిరుగుతుంది. మధ్యలో కూడా నేను కొంచెం ఇలా గ్యాప్ ఇచ్చాను కదా, అది కూడా కట్ చేసేసాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొద్దిగా మనము ఒక పాదమించి సగంలో పట్టుకుంటూ అయితే మనము ఇలాగ కుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కుట్టిన తర్వాత ఇలాగ చిన్న చిన్నగా కట్టలు పెట్టుకోవాలి. మనకి ఇక్కడ దారం కట్ అవ్వకుండా నీట్గా చూసుకోవాలండి. దారం కట్ అయితే మొత్తము క్లాత్ తిరిగేసేటప్పుడు మొత్తం బయటకు వచ్చేస్తుంది దారాలన్నీ. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మొత్తం క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. చూసారా, ఇలాగా రివర్స్ చేశాను కదా. ఇప్పుడు మళ్ళీ దీని మీద మరో కుట్టు వేసుకుంటాను. దీనిపైన మరో కుట్టు వేసుకోవాలండి. ఇక్కడ మనము పైపింగ్ వేయట్లేదు, అలాగని ఫినిషింగ్ కూడా చేయడానికి క్రాస్ పట్టి కూడా పెట్టలేదు. మనం క్లాత్ని ఇలా తిరిగేసుకున్నాం కదా, అస్తర్ క్లాత్ మెయిన్ క్లాత్ని ఈ విధంగా తిరిగేసిన తర్వాత మనం దీని మీద మరో కుట్టు వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్లాత్ చివర్లో నెమ్మదిగా పట్టుకుంటూ అయితే కుట్టుకోవాలి. ఫస్ట్ చివర్లో కుట్టు వేసుకోవాలండి, అప్పుడే నీట్గా ఫినిషింగ్గా వస్తుంది. చూడండి, మొత్తం అయితే మనము ఇప్పుడు నెక్ అంతా కుట్టేసాము. అలాగే కింద నడుము దగ్గర కూడా పట్టి వేసి మొత్తం కుట్టేసాము. ఇప్పుడు అస్తర్ జాయింట్ చేసుకోవాలి. మొత్తం ఇలాగా అస్తర్ని జాయింట్ చేసిన తర్వాత మిగతా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఇలా కట్ చేస్తున్నాను. ఇలా జరుపుకుంటూ కుట్టుకుంటూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో ట్రక్స్లు వేసుకోవడానికి ఈ విధంగా అయితే క్లాత్ని మడుచుకుంటూ ఇలాగా మధ్యలో ఫోల్డ్ చేసుకోవాలి.
4.5 ఇంచీలు క్లాత్ పట్టుకుంటూ 4.5 ఇంచీలు పొడవు 1/2 ఇంచ్ క్లాత్ పట్టుకుంటూ మనం ఇలాగా ఒక టక్స్లు వేసుకోవాలండి బ్యాక్ పార్ట్లో. ఇప్పుడు టక్స్లు వేసాము, బ్యాక్ పార్ట్ మొత్తం రెడీ అయిపోయింది. చూసారా నెక్ ఎంత అందంగా ఎంత నీట్గా వచ్చిందో, చాలా ఫినిషింగ్తో వచ్చిందండి. ఇప్పుడు మనము పొగ్గ హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో చూద్దామా. నార్మల్ హ్యాండ్స్ లాగే ఇలాగ హ్యాండ్స్ కట్ చేసుకున్నాను. ఈ పీస్ అయితే కొంచెం పెద్దగా ఉండాలి, అంటే మనం హ్యాండ్స్ కట్ చేస్తాం కదా దానికంటే మరి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండాలి. ఇలాగ కట్ పెట్టుకున్నాను, చూస్తున్నారు కదా ఎక్కడి నుంచి ఎలా పెట్టుకోవాలనేది. మిడిల్ పాయింట్కి ఒక కట్ పెట్టుకొని అక్కడి నుంచి అటు 3 ఇంచీలు ఇటు 3 ఇంచీలు కట్ పెట్టుకోవాలండి. అప్పుడే మనకు ఇలా కుచ్చులు వేసుకోవడానికి క్లాత్ ఎలాగ అడ్జస్ట్ చేసుకోవాలనేది తెలుస్తుంది. ఈ విధంగా అయితే కట్ పెట్టుకొని చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకోవాలి. చూడండి హాఫ్ క్లాత్ పట్టుకుంటూ అయితే మనము కుచ్చులు పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారుగా చాలా నెమ్మదిగా ఇక్కడ చూపిస్తున్నాను. 1/2 ఇంచ్ క్లాత్ పట్టుకుంటూ ఇలాగా మనం ఎక్కడైతే టక్స్ పెట్టుకున్నామో అక్కడ వరకే క్లాత్ని సర్దుకుంటూ మనం కుచ్చులు పెట్టుకోవాలి. అందుకే మనము హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు హ్యాండ్స్ కన్నా ఇంకా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఇలా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనకి ఇలా కుచ్చులు పెట్టుకోవడానికి క్లాత్ సరిపోతుంది. ఇలాగా పొగ్గ హ్యాండ్స్కి ఎక్కువ కుచ్చులు పెట్టుకుంటే మనకు నీట్గా పొగ్గ మీదకి పైకి వచ్చి అందంగా వస్తుంది. దీనికి నేను పొగ్గ హ్యాండ్స్ అంటున్నాను, దీనికి పొట్ట చేతులు కూడా అంటారు. చూడండి నేను ఒక చిన్న స్క్రూ డ్రైవర్ పట్టుకుంటే అయితే ఇలా కుచ్చులు పెట్టుకుంటున్నాను. ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు. ఎలాగైతే క్లాత్ సర్దుకున్నానో చూస్తున్నారు కదా, నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. ఎక్కడి వరకు నేను కట్ పెట్టుకే ఉన్నానో అక్కడ వరకు అయితే క్లాత్ సరిపోయింది. ఇప్పుడు పైవైపుని కూడా ఎలా కుచ్చులు పెడతానో చూడండి. ఇలా సర్దుకోవాలి, నీట్గా క్లాత్ని సర్దుకుంటూ మనము కుచ్చులు చూసారా ఈ విధంగా కుచ్చులు పెట్టుకోవాలి. ఇక్కడ మనకి మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి అయితే 2.5 ఇంచీలు తీసుకోవాలి. ఇటు సైడ్ 2.5 అటు సైడ్ 2.5 తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా హాఫ్ క్లాత్ పట్టుకుంటూ ఈ విధంగా కుచ్చులు పెట్టుకోవాలి. చూస్తున్నారా పైకి నేను చాలా క్లియర్గా దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఆపోజిట్లో ఈ కుచ్చులు అటు వస్తాయి, ఆ కుచ్చులు ఇటు వస్తాయి. ఆపోజిట్లో పెట్టుకున్నారంటే పొగ్గ అనేది చాలా నీట్గా వస్తుందండి, పైకి ఇలాగా ఎత్తినట్టుగా వస్తుంది. చూస్తున్నారు కదా నేను ఏ విధంగా అయితే కుచ్చులు పెడుతున్నానో. ఇలాగ క్లాత్ సర్దుకుంటూ అయితే నెమ్మదిగా పెట్టుకోవాలండి. ఇక్కడ కూడా మనము టక్ పెట్టుకున్నాం కదా, అంటే పాయింట్ పెట్టుకున్నాం కదా, ఆ పాయింట్ దగ్గరికి అయితే మొత్తం క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగా మనకి హ్యాండ్స్కి ఎంత సరిపోతుందో అంతవరకు అయితే మొత్తము కుచ్చులు పెట్టేశాము. చూడండి ఇప్పుడు అస్తర్ మొత్తము జాయింట్ అయిపోయింది. కింద వైపు నేను నార్మల్ హ్యాండే కట్ చేశాను, ఇక్కడ బుట్ట హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి మొత్తం కుట్టేసిన తర్వాత ఈ విధంగా అయితే మొత్తం క్లాత్ని కట్ చేసుకున్నాను. ఇక్కడ బార్డర్ ఎలా వేస్తానో చూడండి, దగ్గర నుంచి కూడా ఒకసారి చూపిస్తున్నాను. బార్డర్ వేయటానికి 4 పీసులు తీసుకున్నాను, 2 చేతులకి 2 పీసులు వస్తాయి. ఇలాగా ఫస్ట్ కింద వైపు నుంచి ఒక క్లాత్ పెట్టుకుంటూ పై వైపు నుంచి ఒక క్లాత్ పెట్టుకుంటూ అయితే మనం ఇక్కడ కుట్టుకుంటే పైన మనము పొగ్గ వేసుకోవడానికి కుచ్చులు పెట్టుకున్నాం కదా, అదైతే బయటికి కనిపించకుండా నీట్గా వస్తుందండి. ఈ విధంగా మీరు బార్డర్ వేసుకున్నట్టుగైతే బార్డర్ చీరలు ఉంటాయి కదా వాటికైతే బార్డర్ వస్తుంది కదా, అవైతే మనము లైనింగ్ జాయింట్ చేసుకుంటూ వేసుకుంటాము. దీనికి బార్డర్ లేదు కనుక ఈ విధంగా అయితే నేను వేసుకుంటున్నాను. ఈ విధంగా కూడా పొగ్గ హ్యాండ్స్ కుట్టుకోవచ్చు. పొగ్గ హ్యాండ్స్లో చాలా రకాలు ఉంటాయి. కింద ఎలాస్టిక్ వేసి కూడా పొగ్గ హ్యాండ్స్ కుడతారు కదా, ఇది బార్డర్ వేసి కుడుతున్నాను. ఇప్పుడు మనం 2 క్లాతులు జాయింట్ చేసుకున్నాం కదా, 2 క్లాతులు పైవైపు తీస్తూ దాని మీద మరో కుట్టు వేసుకోవాలండి. చూసారా ఎంత ఫినిషింగ్గా నీట్గా వచ్చిందో. కింద వైపున పై వైపున అసలు క్లాత్ అనేది బయటికి కనిపించకుండా నీట్గా వచ్చింది. ఇప్పుడు ఈ 2 క్లాతులు జాయింట్ చేసుకోవాలి మనము. ఇలాగ నెమ్మదిగా జాయింట్ చేసుకుంటూ దీని మీద లేస్ కుట్టుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఈ బ్లౌజ్లో చివరిలో లేస్ కూడా కుడతాను. మొత్తం అంతా కంప్లీట్ చేసిన తర్వాత
బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఫిట్టింగ్ చేసేటప్పుడు అయితే ఇప్పుడు లేస్ కుట్టుకొని మనం ఫిట్టింగ్ చేసుకోవాలి. చూడండి మొత్తం అయితే హ్యాండ్స్ అయితే కుట్టేశాను. ఈ విధంగా కుట్టుకోవాలండి. ఇప్పుడు నేను బ్లౌజ్కి ఎలా జాయింట్ చేస్తానో చూసారా. మనము హ్యాండ్స్ ఇలా జాయింట్ అంటే అస్తర్లు ఇలా జాయింట్ చేసిన తర్వాత మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర పాయింట్ పెట్టుకున్నాం కదా, షోల్డర్ నుంచి ఇలాగ క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలండి ఎంత సరిపోతుంది అనేది. ముందు ఇలా చూసుకుంటూ అయితే మనం జాయింట్ చేసుకోవాలి. ఇంకో విధంగా కుడతారు. షోల్డర్ నుంచి మిడిల్ పాయింట్ నుంచి కలుపుతూ ఇటు నుంచి ఒకసారి అటు నుంచి ఒకసారి కుడుతూ దానిపైన మరో కుట్టు వేసుకోవాలి. అలా కూడా కుట్టుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. హ్యాండ్స్ ముడతలు రాకుండా నీట్గా వస్తాయి. చూసారా, ఒక్క హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇంకో హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు నేను వెనక సైడు డోరీ వేసి కుడతానని చెప్పాను కదా, ఇలాగా 4 ఇంచులు క్లాత్ వెడల్పు 4 ఇంచులు పొడవు తీసుకోవాలండి. సేమ్ లైనింగ్ కూడా అదే విధంగా తీసుకుంటూ ఇలాగ 4 సైడ్లు అయితే మనం కుట్టుకోవాలి. ఇక్కడ మొత్తం 4 సైడ్లు ఓపెన్ రాకుండా మొత్తం కుట్టిన తర్వాత నేను ఈ క్లాత్ని ఎలా రివర్స్ చేస్తానో చూడండి. మీకు నెమ్మదిగా చూపిస్తున్నాను. ఇది ఫ్లవర్ షేప్ హ్యాంగింగ్ అండి. ఇక్కడ మనం ఇలా క్లాత్ పట్టుకుంటూ అస్తర్ క్లాత్ని అయితే ముందు ఇలా కట్ చేసుకోవాలి. మధ్యలో ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఒక స్క్రూ డ్రైవర్ పట్టుకుంటూ నెమ్మదిగా అయితే క్లాత్ని పైవైపుకి లాగాలి. ఈ విధంగా అయితే మనము క్లాత్ని బయటికి ఇలాగా తీసుకుంటూ దీని మీద మరో కుట్టు వేసుకోవాలి. మరో కుట్టు వేసిన తర్వాత నేను థ్రెడ్ పెట్టి ఎలా కుడతానో చూడండి. ఇది కొంచెము మెయిన్ క్లాత్ ఉంది కదా, అది కొంచెం మోటాగా ఉంది. అందుకని నేనైతే నెమ్మదిగా తీస్తున్నానండి. దీనికి మొత్తం వర్క్ కూడా కనిపిస్తుంది కదా, అది చిన్నగా సితారా వర్క్ కూడా ఉందండి ఈ బ్లౌజ్లో. చూడండి, ఈ విధంగా అయితే మనము క్లాత్ని మొత్తము రివర్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మూలల్ని ఇలా స్క్రూ డ్రైవర్ పట్టుకుంటూ మూలల్ని బయటికి తీసుకోవాలండి. ఇలా నీట్గా మూలలు రావాలి. ఇక్కడ ఇలా వచ్చినట్టుగా అయితే ఫ్లవర్ షేప్ హ్యాంగింగు మనకి షేప్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా నెమ్మదిగా లాగాలి క్లాత్ని బయటికి. దీనిపైన మరో కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా రెండవది ఉంది కదా హ్యాంగింగు, అది కూడా సేమ్ ఇదే విధంగా మనం కుట్టాలండి. చూడండి, ఈ విధంగా కుట్టిన తర్వాత మనం ఇక్కడ థ్రెడ్ పెట్టుకోవడం కోసం ఇక్కడైతే ఒక చిన్న కట్ పెట్టుకోవాలి. ఇలా కట్ పెట్టిన తర్వాత ఇగోండి థ్రెడ్ని తీసుకొని, అంటే డోరీ ఉంది కదా మనకి రెడీమేడ్ డోరీ, ఈ విధంగా లోపల వైపు ఇలా పెట్టుకోవాలండి. మెయిన్ క్లాత్ ఉంది కదా, అటు సైడ్ అయితే మనం ఇలా పెట్టాలి. పెట్టిన తర్వాత ఒక పెన్సిల్ తీసుకొని కొద్దిగా చివర్లకి 1/2 ఇంచ్ క్లాత్ పట్టుకుంటూ అయితే మనం ఇలాగా షేప్ ఇవ్వాలి. చూడండి, మధ్యలోకి అయితే చివరికి రావాలండి. మళ్ళీ ఇలా క్రాస్గా క్లాత్ని జరుపుకుంటూ మళ్ళీ అదే విధంగా మళ్ళీ 1/2 ఇంచ్ క్లాత్ వరకు మనం ఇలా కుట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా కుట్టిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా నేను ఇలాగా పెన్సిల్తో ఎలాగైతే గీత పెడుతున్నానో మీకు మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇలా ఈ విధంగా చూడండి, ఈ విధంగా కుట్టిన తర్వాత మనము దీన్ని ఇలా రివర్స్ చేసుకుంటే మనకి ఫ్లవర్ షేప్ లాగా నీట్గా వస్తుంది. చూసారా, ఈ విధంగా 2 డోరీలు సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలండి. ఇలా కుట్టిన తర్వాత సూది దారం తీసుకొని 4 పొరల దారం వేసుకుంటూ సూది దారం తీసుకొని ఆ మూలను క్లాత్ ఉంటుంది కదా, అలాగా ఆ క్లాత్ని పట్టుకుంటే అయితే ఇలా మన సూది దారంతో కుట్టాలి. అలాగే రెండో సైడ్ కూడా చూడండి, మధ్యలో చూపిస్తున్నాను. ఈ విధంగా మధ్యలో మనం కుట్టు వేసుకోవాలి. చూసారా, మనకి ఫ్లవర్ షేప్ హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఫ్లవర్ షేప్ హ్యాంగింగ్ ఎంత నీట్గా అయితే రెడీ అయిపోయిందో. నేను క్లాత్తో చాలా రకాలు హ్యాంగింగ్స్ ఇలాగే కుడతాను. నా వీడియోస్ అయితే మీరు మిస్ కాకుండా చూడండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి.
చూడండి రెండోది కూడా సేమ్ అదే విధంగా కుడుతున్నాను. ఇలాగ పార్ట్ నెక్ బ్లౌజులు కుట్టుకొని ఇలా డిజైనర్ హ్యాంగింగ్స్ మనం కుట్టుకున్నట్టుకైతే బ్లౌజ్ చాలా అందంగా ఉంటుందండి. చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాయో చూడండి. ఫ్లవర్ షేప్ హ్యాంగింగ్ అండి ఇవి. చాలా నీట్గా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ. బాయ్.